తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దీంట్లో ఎవరెవరు వేశారు టెండర్లు? రిత్విక్ ప్రాజెక్ట్స్ వేస్తే ఎల్ఎన్డి వేసింది, మెగా వేసింది, ఇంకా వేరే వాళ్ళు కూడా వేశారు. వాళ్ళందరూ వేసి పోటీలు జరిగితే వచ్చాయి. అంటే ఒక ముఖ్యమంత్రి ఎవరికైనా వర్కులు ఇవ్వగలుగుతాడా? కోట్ల వర్కులు అంటే నువ్వు 10 సంవత్సరాలు చేసింది ఇదే పనేనా? నువ్వు 10 సంవత్సరాలు ఇలాగనే వర్కులు ఇచ్చావా? ఒక్కొక్క వర్క్ 10,000 కోట్లు 5,000 కోట్ల వర్కులు టెండర్లు ఇచ్చావు. అప్పుడు ఇలానే ఇచ్చావా? నువ్వు తీసుకునే లెక్కలన్నీ తెద్దాం. ఆంధ్ర వాళ్ళకు నీ పీరియడ్లో ఎన్ని వర్కులు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వర్కులు వచ్చినాయి, ఏం మాట్లాడుతున్నావు? ఏమైనా అసలు నీ భాష ఏంటి? రాజకీయంగా అయిపోయింది. నీ కుటుంబంలో నువ్వు ఏమి చేసేది మీ కుటుంబంలో మీ చెల్లెలే చెబుతుంది, మీ సిస్టరే చెబుతుంది. ఇంకా మేము చెప్పాల్సిన అవసరం ఏంటి? మెర్జింగ్ అని చెప్పేసి మీరే వచ్చి మాట్లాడారు. బీజేపీ ఎప్పుడైతే ఒప్పుకోలేదో ఈ కంపు పట్టిన పార్టీ, ఈ చెడిపోయిన పార్టీ మనకు వద్దు, వాళ్ళు పాపాన వాళ్ళు పోతారు, మనము ఇండివిజువల్గా తెలంగాణలో రాబోయే కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, అసలు బీఆర్ఎస్ అనే పార్టీకి పుట్టగతులు ఉండవని తెలిసి ఈరోజు ఏదో విధంగా అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలుగా చేస్తున్నది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కేసీఆర్కి చెప్తున్నాను. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.